హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ ప్రజ్ఞత. ఈరోజు మన బ్లాగ్ ఏంటో తెలుసు కదా, మన కాబోయే పెళ్లి కొడుకు హోమ్ టూర్ అనమాట. అదేనండి మన దేవ్ వాళ్ళ హోమ్ టూర్. నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే సిటీలో ఉంటారు ఎక్కువ దేవ్ వాళ్ళు, సో నేను ఎక్కువ అక్కడే కలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ అందరం అక్కడే ఆ ఇంట్లోనే మీట్ అవుతూ ఉంటాం. విలేజ్లో ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. గృహప్రవేశంకి పిలిచి ఉండే, బట్ నేను అప్పుడు జస్వి చిన్న పాప సంథింగ్ ఏదో దానివల్ల రాలేదనమాట. ఇది వచ్చేసి హాల్. యాక్చువల్లీ ఇక్కడ సోఫాలు గిట్లా ఏమీ లేవు, ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎక్కువ ఆంటీ అంకుల్ గిట్లా అందరూ సిటీలోనే ఉంటారు. ఇక్కడ ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే, ఏమన్నా పని ఉంటే మాత్రం ఇక్కడికి వస్తారు. అందుకే కొంచెము ఇంకా సామాన్ గిట్లా ఏమి లేవన్నమాట. ఇక్కడ హాల్ నుంచి మనకి ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇక్కడ పూజా రూమ్ ఉంటుందండి. పూజా రూమ్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందన్నమాట. పూజా రూమ్ కూడా చాలా బాగుంది కదా. అసలు ఇంటీరియర్స్ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇల్లుకి. అందుకే హోమ్ టూర్ చేశాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. నాకు ఇంటీరియర్స్ చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. కొంచెం వీడియో అటు ఇటు ఉంటే ఏమనుకోకండి, ఎందుకంటే ఆ రోజు పప్పు అన్నం అనమాట. సో చాలా మెంబర్స్ ఉండే, రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటుండే, అందుకని చెప్పేసి క్లియర్గా తీయలేదన్నమాట. కొంచెం అటు ఇటు తీసుండే. మళ్ళీ ఎప్పుడు వస్తాను, ఎక్కువ విలేజ్కి రాము, మళ్ళీ పెళ్ళి వరకు వస్తామేమో, అందుకని చెప్పేసి తీసి పెట్టాను హోమ్ టూరు. ఇక్కడ మనకి కిచెన్ నుంచి ఆ సైడ్కి వెళ్తే వాష్ ఏరియా ఉంటుంది అనమాట. కొంచెం అంత క్లామ్సీగా ఉంది, ఎందుకంటే అది ఫంక్షన్ ఉండడం వల్ల అంత అక్కడే పెట్టేయడం వల్ల నీట్గా సర్దలేదు బేసిక్గా. సో ఇది కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్ ఉంటుంది. కిచెన్ పక్కకి వెళ్తేనే మనకి వాష్ ఏరియా ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటుందంటే హాల్ ఉంటుంది, ఓపెన్ కిచెన్ ఉంటుంది, అలాగే దేవుడు రూమ్ ఉంటుందన్నమాట. సో పక్కనకి వెళ్తే మళ్ళీ బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఆంటీ అంకుల్ వాళ్ళ బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ దేవ్ అండ్ స్వీటీ మాట్లాడుకుంటున్నారు పెళ్లి గురించి. అక్కడ మా ఆర్నిక పాప ఆడుకుంటుంది. ఇదంతా కబోర్డ్. ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇట్లా విండో దగ్గర సిట్టింగ్ ఏరియా పెట్టించుకుంటున్నారు కదా, అక్కడ కూర్చొని మంచిగా విండో నుంచి బయటికి చూడొచ్చు అని చెప్పేసి. అట్లనే వాష్రూమ్ దగ్గరే మనకి రెడీ అవ్వడం కోసం కూడా చాలా మెంబర్స్ ఇప్పుడు అట్లానే పెట్టించుకుంటారు. డైరెక్ట్ రూమ్లోకి రాకుండా అక్కడే మనకు కావాల్సిన సామాన్ అంత ఉంటుంది అనమాట. నీట్గా రెడీ అయ్యి రూమ్లోకి రావచ్చు. ఇప్పుడు చాలా మెంబర్స్ ఇట్లనే పెట్టించుకుంటున్నారు. ఇక్కడ మనకి వాష్రూమ్ నుంచి రాగానే డ్రెస్సింగ్ ఏరియా ఉంటుందండి. తర్వాత మనకి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్ళినట్లయితే మళ్ళీ 2 బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది స్టెప్స్ దగ్గర కూడా ఇట్లా వాల్ పెట్టించుకోవట్లేరు అనమాట. మొత్తము ఎక్కువ పెద్ద విండో పెట్టించుకుంటున్నారు. నేను చూపిస్తాను చూడండి. ఇట్లా విండో పెట్టించుకోవడం వల్ల ఏంటంటే మనకి వెంటిలేషన్ మంచిగా వస్తుంది, సో లైటింగ్ కూడా మంచిగా వస్తుంది. అప్పుడు అంతకుముందు క్లోజ్డ్ పెట్టించుకుంటుండే చాలా మెంబర్స్, ఇప్పుడు అందరు ఇట్లా వాల్కి ఇట్లా విండో లాగా పెట్టించుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మనకి లైటింగ్ మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇంట్లోకి. అంత చీకట్లో ఉంటే అంత నెగిటివ్ అనిపిస్తుంది నాకైతే. మంచిగా ఎక్కడ చూసినా వెంటిలేషన్ వచ్చేలాగా ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో లైట్, గాలి మంచిగా వచ్చే లెక్క కట్టుకోవాలి ఇల్లు. నా దృష్టిలో వాస్తు అంటే అది అనమాట. గాలి వెళ్తురు మంచిగా ఉండాలి, మంచిగా ఉండే లెక్క ఉండాలి. ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అక్కడ. తర్వాత ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా మళ్ళీ మనకు సిట్టింగ్ ఏరియా. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ మనం టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, అలాగే సోఫాలు ఇవన్నీ వేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా ఇట్లా వదిలేసుకున్నా కూడా మస్తు స్పేషియస్గా ఉంటుంది. మంచిగా కూర్చొని కబుర్లు చెప్పడానికి దానికి దీనికి బాగుంటుంది. నాకు ఇంటీరియర్ అయితే చాలా బాగా అనిపించింది. లైటింగ్స్ అయినా ఏవైనా చాలా బాగా అనిపించింది. ఇక్కడ అన్ని వాళ్ళు ఇక్కడ టీవీ యూనిట్ కోసం ప్రొవిజన్స్ ఇట్లా అన్ని ఇచ్చారు. ఇక్కడ మనకి హాల్ నుంచి బయటకు వెళ్తే మనకి కారిడార్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, బాల్కనీ ఉంటుంది. ఫ్రెంచ్ విండోస్ అయితే మై ఫేవరెట్ అనమాట. ఇప్పుడు అందరు పెట్టించుకుంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఉంటుంది ఇట్లా ఫ్రెంచ్ విండోస్ ఇట్లా ఉండాలని. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు పెట్టించుకుంటున్నారు ఫ్రెంచ్ విండోస్. నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మస్తు స్పేషియస్ ఉందన్నమాట. ఇక్కడ ఒక మంచి ఉయ్యాల కట్టుకున్నా కూడా ఫుల్ సెట్ అవుతుంది. చాలా పెద్దగా ఉంది, ఉయ్యాల కట్టుకోవచ్చు. ఇక్కడ సోఫాలు వేసుకొని సిట్టింగ్ ఏరియా పెట్టుకోవచ్చు, లేకపోతే చెట్లు పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉందన్నమాట. సో ఇక్కడైతే నాకు మంచిగా అనిపించింది. అట్లా ఈవినింగ్ ఒక కాఫీ కానీ టీ కానీ తాగుతూ అట్లా సన్సెట్ని కూర్చుంటే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ మా గ్యాంగ్ మొత్తం అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అనమాట. తినడం అయిపోయింది, సో సోది పెట్టుకుంటున్నాడు కూర్చొని. పైన కూడా 2 మాస్టర్ బెడ్రూమ్స్ వస్తాయండి, ఎందుకంటే మొత్తం దేవాళ్ళు ఇద్దరు సిబ్లింగ్స్ అనమాట. సో వాళ్ళిద్దరు బెడ్రూమ్స్ పైన వచ్చినాయి. అలాగే పైన ఇంకా పెంట్ హౌస్ కూడా ఉంటుందండి, నేను చూపిస్తాను మీకు వీడియోలో. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి బాల్కనీ.
అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను ఆల్రెడీ మా హోమ్ టూర్ కూడా చేశాను వీడియోలో, ఒకసారి చూడనట్లయితే ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయన్నమాట మా హోమ్ టూర్ కూడా, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మీ కమెంట్లో సజెషన్స్ ఇట్లా ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ఐ విల్ ట్రై అనమాట వాటిని మార్చుకోవడానికి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి, ఎందుకంటే 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఇచ్చారు. సో 2 చాలా స్పేషియస్గా వచ్చినాయి. అంత వర్క్ అంతా అయిపోయింది, కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది అనమాట. మొత్తం ఫుల్గా అయిపోయింది ఇల్లు అయితే. అంతకుముందు మనకి ఇట్లా ఓపెన్ చేసే కబోర్డ్స్ ఉంటుండే, ఇప్పుడు చాలామంది స్లైడింగ్ కబోర్డ్సే ప్రిఫర్ చేస్తున్నారు. దానివల్ల మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వదు. సో ఇక్కడ కూడా మనకి వాష్రూమ్ దగ్గరే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చిందనమాట. ఆ సెటప్ ప్రతి రూమ్లో అట్లనే ఉంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ అట్లనే ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకి మంచిగా రెడీ అయ్యి బయటికి రావచ్చు. ఇక్కడ చాలామంది మిర్రర్ కూడా లైట్స్ పెట్టించుకుంటున్నారండి, ఎందుకంటే మేకప్ చేసుకోవడానికి కూడా, మేకప్ కానీ రెడీ అవ్వడం కానీ ఫేస్ మనకి కరెక్ట్గా అనిపిస్తుంది మిర్రర్కి లైట్ ఉండడం వల్ల. అండ్ పైకి వెళ్తే మనకి పెంట్ హౌస్ ఉంటుంది, పైన ఒక రూమ్ ఉంటుంది అనమాట, పైన పెంట్ హౌస్ ఉంటుంది. ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూము. ఆంటీ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ కిందనే ఉంటారు కాబట్టి పైన పెద్ద ఏమి ఉండవండి, ఎందుకంటే దేవ్ ఎప్పుడు సిటీలోనే ఉంటారు. ఆంటీ అంకుల్ ఏమైనా పని ఉంటేనే విలేజ్కి వస్తారు, సో కిందనే ఉంటారు మ్యాక్సిమం. పైన ఎక్కువ యూజ్ చేయరనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్, పండుగలు, అలాంటి పెళ్ళిళ్ళు, ఇప్పుడు పెళ్ళిళ్ళు కాబట్టి మొత్తము యూజ్ చేయాల్సి వస్తుంది ఇల్లు మొత్తం. అలా అన్ని సామాన్ అంతా షిఫ్ట్ చేయాలి, కొత్త సామాన్ అంతా అరేంజ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము చూడండి, అంత ఇంకొక బెడ్రూమ్ సేమ్, ఇక అన్నీ సేమ్ వస్తాయి. కబోర్డ్స్ ప్లస్ డ్రెస్సింగ్ ఏరియా, అన్ని లైట్స్ అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. అంతకుముందు ఇక్కడ పాతిళ్ళు ఉంటుండే అనమాట, మొత్తం కూలగొట్టేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇక్కడ కూడా మంచిగా మనకి కబోర్డ్స్ ఉంటాయి, ప్లస్ అలాగే సిట్టింగ్ ఏరియా ఇప్పుడు ప్రతి ఒక్కరు పెట్టించుకుంటున్నారు. విండో పక్కన అట్లా మనకి అది కూర్చోడానికి మనకు వస్తుంది, కింద కూడా మనకి యూటిలిటీ ఉంటుంది అనమాట. ఇట్లా పక్కన నుంచి చూసినట్లయితే మనకి మంచిగా పైన ఊరు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత పైకి వెళ్తే మనకి పెంట్ హౌస్ ఉంటుందండి. పెంట్ హౌస్ కూడా ఒక రూమ్ ఉంటుంది. పెంట్ హౌస్ కూడా మేబీ ఒక రూమ్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు, ఎందుకంటే అది క్లోజ్ చేసి ఉండే, సో దాన్ని నేను వీడియో తీయలేదు. చూపిస్తాను చూడండి, స్టెప్స్ పైకి వెళ్తే మీకు కనిపిస్తుంది. అది కూడా డోర్ వేసి ఉండడం వల్ల తీయలేదనమాట. అదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి కింద కమెంట్లో కూడా చెప్పండి మీకు ఏమనిపించింది అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఇది పెంట్ హౌస్ కోసం అని చెప్పి పైకి వెళ్తే అక్కడ లాక్ వేసి ఉందనమాట, సో అందుకని చెప్పేసి పెంట్ హౌస్ తీయలేదు. పైన ఒక పెంట్ హౌస్ ఉంటుంది. అదండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. సమ్మర్ బాగా ఉందండి, కొంచెం వాటర్ తాగుతూ డీహైడ్రేట్ అయి ఉండండి, ఎందుకంటే మస్తు ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడే ఇట్లున్నాయంటే ఇంకా మే వస్తే ఎట్లుంటుందో అనిపిస్తుంది నాకైతే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.